హలో అండి. మాఘస్నాన విశిష్టతను తెలియచేసే కథ ఒకటి మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. మీలో చాలామందికి ఈ కథ తెలిసే ఉంటుందండి. పూర్వం సుమంతుడు అనే ఒక పిసినారి ఉండేవాడు. అడ్డదారుల్లో డబ్బు సంపాదించి ఏ రోజు కూడా ఎటువంటి దాన ధర్మాలు చేసేవాడు కాదు. దైవం పట్ల అసలు ఇష్టం కానీ, నమ్మకం కానీ ఉండేది కాదు. అయితే అతని భార్య కుముద మాత్రం ఈయనకి పూర్తి ఆపోజిట్. తనకి చేతనైనంత దాన ధర్మాలు చేస్తూ దైవం పట్ల, సాటి మనిషి పట్ల ఎంతో భక్తిభావాలతో ఉండేది. ఒకరోజు సుమంతుడు ఏదో పని మీద పక్క ఊరు వెళ్తాడు. ఆ రోజు బాగా వాన కురుస్తూ ఉండడంతో ఇంటికి రాలేక అక్కడే ఉండిపోతాడు. అదే సమయంలో కుముద ఒక్కతే ఉన్న ఇంటి దగ్గరికి ఒక సాధువు వానలో తడుచుకుంటూ వచ్చి ఆ రాత్రికి ఆశ్రయం కోరతాడు. కుముదకి ఉన్న సేవాగుణంతో ఆ పెద్దాయనకి ఆ రాత్రి ఆశ్రయం ఇస్తుంది. మర్నాడు తెల్లవారుతుండగా సాధువు నిద్రలేచి పెద్ద గొంతుతో హరినామ సంకీర్తనలు చేస్తుంటాడు. ఆ శబ్దానికి మెలకువ వచ్చిన సుగుణ బయటకు వచ్చి చూడగా సాధువు బయలుదేరబోతూ కనిపిస్తాడు. ఇంకా పూర్తిగా తెల్లవారకుండా ఎక్కడికి వెళ్తారు, కాసేపు ఆగి వెళ్ళమని కుముద సాధువుతో చెప్పగా, ఆ సాధువు తాను మాఘస్నాన వ్రతం చేస్తున్నాను కాబట్టి దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్తున్నానని చెప్తాడు. కుముదకి మాఘస్నాన వ్రతం గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతుంది. దాంతో ఆ సాధువు వివరిస్తాడు. కుముద కూడా ఆ పుణ్యఫలాన్ని పొందాలని మాఘస్నాన వ్రతం మొదలు పెడుతుంది.